దేవుడు లేడని కొందరు కావరమున బలుకు క్రూర కఠినపు పశువులు భావము తెలియక నీవే త్రోవెరుగని ద్రోహనులాతో చల్లేవిడారా వారిని గన్నా నరకానే గదారా వారిని గన్నా నరకానే గదారా వారిని గన్నా నరకానే గదారా వారిని గన్నా నరకానే గదారా భావానాతీతమైన పరిపూర్ణ గురువరుని భావానాతీతమైన పరిపూర్ణ గురువరుని బోధాను వినాకున్నా బడవాలతో చెల్లి చేయకు విడారా వారిని గన్నా నరకానే గదారా వారిని గన్నా నరకానే గదారా వారిని గన్నా నరకానే గదారా. ఎంత బాగా చెప్పింది స్వామి. నిజ భక్తులకు ఏ విధంగా ఉండాలనేది సూచన చేసింది స్వామి. అంటే సామాజిక దోషం ఎవరితో సావాసం చేయాలి ఎవరితో చేయకూడదు అనేది చక్కగా సెలవు. ఎందుకంటే సాహస దోషం వల్ల ఎంతటి వారైనా మారిపోయే అవకాశం ఉంది. అందుకు ఎట్లా అంటే ఒక సాధువు ఒక ఈత చెట్టు కింద లొట్టిలో పాలు వేసుకొని తాగుతున్నాను. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన ఆయన దృష్టిలో ఏంటి పాలే తాగుతున్నా అనుకుంటాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కళ్ళు తాగుతున్నాడు అనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే చెట్టు ఈత చెట్టు, అది లొట్టి, పాలు తెల్లగానే ఉంటే కళ్ళు తెల్లగానే ఉంది కదా. అంటే దుర్మార్గులతో నీవు సత్పురుషుడివి ఉండవచ్చు, అటువంటితో స్నేహం నువ్వు చేసినవాడంటే వాళ్ళ నీకు కూడా అంటుతుంది. వాళ్ళు ఏదైనా చెడ్డ పనులు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఈయన తిరుగుతుండే ఈశ్వరయ్య కూడా ఈయనకు తెలిసే ఉంటది, ఈయన 4 తగ్గితే వాళ్ళకు మొత్తం బయటకు వస్తుంది అని వీళ్ళు కూడా వచ్చి పోలీసులు పట్టుకు 4 దెబ్బలు వేస్తారు. సాహస దోషం. అందుకొరకు దేవుడు లేడని కొందరు కావరమున్న బలుపు క్రూర కఠినపు పశువులు. వాళ్ళని ఎంత గొప్పగా చెప్పింది. క్రూర కఠినపు పశువులు అంటే విచారించలేక, సాధన చేయలేక, సత్యాసత్య శోధన చేయలేక, దేవుడు అంటే కళ్ళకు కనబడదు కాబట్టి మాంసచక్షులకు దేవుడు ఉంటే నన్ను కాపాడలే కదా, నన్ను కాపాడలేదే, నాకు సంపద లేదే, నాకు అనేక కష్టాలు వచ్చినాయి, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఇట్లా ఈ విధంగా దేవుడే లేదంట విచారించక. అంటే దేవుడు ఎలా ఉంటాడని విచారించుకోలేక కఠినపు పశువులు అంటాడు. పశువుల లోపల కూడా కఠిన పశువులు అంటే కొన్ని పొడిసేటి ఉంటాయి, ఆంబోతు లక్షణాలు. కొన్ని కామధేను అంటాం, ఆవు చాలా అసలు పై మీద పడ్డ ఏమనవు, పాలు విండుకున్న ఏమనవు, అది నచ్చుకుంటాయి మళ్ళా. అట్లా కఠినపు పశువులు వాళ్ళు. భావము తెలియక నీవే త్రోవెరగని, ఏ త్రోవ ఎరగరు వాళ్ళు. భావము తెలియదు వాళ్ళకు, ఏ త్రోవ తెలియదు. త్రోవ అంటే కనీసము మామూలుగా ఈ మానవుడై పుట్టిన తర్వాత ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేది చతుర్విధ ధర్మాలను అనుసరించి తల్లి జన్మనిచ్చింది, 9 మాసాలు గర్భంలో ఉంచుకున్నాను, 5 సంవత్సరాలు ఈ శరీరాన్ని
కాళ్ళు వంకరవైనా, చేతులు వంకరవైనా, నడువులు వంకర పోకుండా, తలకాయ వంక పోకుండా అన్ని విధాలా గట్టిగా నూనె వేసి బాగా రాసి ఈ బొమ్మను మంచిగా తయారు చేసింది కదా. 9 మాసాలు గర్భంలో మోసింది. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత ఎంత సేవ చేసిందని, మలమూత్రాలు మీద పోసినప్పటికీ ఎంతో ప్రేమతోటి అవన్నీ కూడా చేసింది సేవ. మళ్ళీ కాళ్ళు వంకగా, చేతులు వంకగా, నడు వంకగా ఉడితేవేడు మళ్ళా ఆయుధం పెట్టి నూనె పెట్టి మనం మంచిగా రాసి చక్కగా తయారు చేసింది. ఆమె కొంచెం అశ్రద్ధ చేసినట్టు అన్నాడు, మన పని అయితే ఏమవుతుంది? పనికోసమా? పనికిరా. కాబట్టి తల్లి మొదటి గురువు. తల్లి శరీరాన్ని ఇచ్చింది మనకు, కాబట్టి మొదటి గురువు. తండ్రి రెండవ గురువు. ఎందుకు రెండవ గురువు అంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత పాఠశాలలో నిన్ను చదువుకోవడానికి ఏం చేయడానికి పోతే సన్నాపలు తండ్రి పేరు రాస్తారు, తల్లి పేరు రారు. ఎందుకు తండ్రి పేరు రాస్తారు అంటే కావాల్సినటువంటి పెన్నులు కానీ, పుస్తకాలు, దీనికి సంబంధించిన డబ్బులు, వాడు ఇంటి డెవలప్మెంట్ కావడానికి తండ్రి కష్టం ఉపయోగపడ్డది. ధర్మాన్ని అనుసరించి డబ్బు సంపాదించి చదివియాలి బాగా. అందుకొరకు తండ్రి జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు. భయం పెట్టి అందుకు తండ్రి రెండవ గురువుగా. ఇది మొదలు వీళ్ళిద్దరికి ఈ రెండు ఉండాలి. మొట్టమొదలు మానవునికి తల్లిదండ్రి, తొలి దైవం అనేది మానవునికి తెలిసి ఉండాలి. మూడవది ఏంటి అంటే గురువు, అంటే విద్య చెప్పినటువంటి గురువులు. ఆ గురువుల యందు భయభక్తి వినయములు కలిగి ఉండాలి. 4వది దైవం, అంటే ఈ 3 ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో దేవుడు అనేవాడు ఉన్నాడు అని గుడికి వెళ్తాడు, ఓ వ్రతం చేస్తాడు, యజ్ఞము, యాగము, ఇంకోటి మరొకటి, జపము, తపము, అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా తెలియకుంటే వాడు మొదట ఏదైతే ఈ గురువు ద్వారా తెలిసినట్టు విద్య ద్వారా ఇంకా శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చూస్తూ తర్వాత వేదాలను కూడా విచారిస్తాడు. మన పెద్దలు ఋషులు, వ్యాస భగవానుడు మనకు అట్లా ఇచ్చినాడు. మనకు వేదాలను చాలా చక్కగా మనకు అందించింది. కాబట్టి వాటిని పరిశీలించినట్టయితే దైవ నిర్ణయానికి వస్తాడు. అంటే మొదట ప్రజ్ఞాన బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, తత్వమసి బ్రహ్మం, అయం ఆత్మ బ్రహ్మం అనేది చతుర్విధ వాక్యాల ద్వారా ఆత్మ బ్రహ్మం అని తేలిపోతారు. ఆత్మ ఆకర్షణ లేదు. ఆత్మ కంటికి కనబడుతుందా? కనబడదు. అంటే వాడి శోధన వల్ల అనుభూతి పొందాలి. అంటే తను తాను విచారించినప్పుడు అట్లా. అంటే అయమాత్మ అంటే ఒకే ఆత్మ సమస్త భూతములు ఉన్నది, ఒకే బంగారం సర్వాభరణాలు అయినట్టుగా, ఒకే సూర్యుడు సర్వ జగత్తుకు వెళ్తున్నట్టుగా, ఓహో నా యొక్క ఆత్మనే విశ్వాత్మ, అంతటా ఈశ్వరమయం, ఈశ్వరుడు ఆత్మ అన్ని ఒక్కటే, అంటే నేను వేరు దేవుడు వేరు లేదు అనేది వస్తుంది. అయం ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మం అనేది వస్తుంది అక్కడ. అట్లా అంతవరకు విచారించినటువంటి వారికన్నా అయితేనే ఈ భావం అర్థమవుతుంది. ఆత్మాతీతం కేవలాత్మ అనేది ఉంది కాబట్టి ఆత్మనిచ్చే జ్ఞానం పొందగలిగినప్పుడు ఆత్మాతీత పద్ధతి గురువులను తెలుసుకోగలుగుతాడు. ఈ ఆత్మ తెలియదు, ఈతో తెలియదు. ఈ రెండు ఏ భావం ఎరిగినటువంటి వారి చేత స్నేహం చేయవద్దు అని ఏమంటాడు ఇక్కడ? త్రోవ తెలియని, మరి భావము తెలియని, త్రోవ నిరగని ద్రోహ తెలుగు. మీరు ఇంకా ద్రోహమే కదా, ఏంటికి ఉపయోగపడ్డట్టు? ఈ మానవ జన్మ పరమోత్కృష్టమైంది, శ్రేష్టమైంది, ఉత్తమమైంది అని మురిస్తే సరిపోతుందా? మానవ అనేదానికి అర్థం తెలుసుకోవాలి కదా. మానవ అని ఎందుకన్నారు? నవ అంటే 9, నవద్రవ్యులబ్ధ. ఈ సృష్టి 9 నవధాన్యాల చేత నిర్మాణమైంది. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మదహంకారము,
పంచతన్మాత్రలు, పంచమహాభూతలు. ఈ యొక్క పంచతన్మాత్రలు ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 కలిసి 4, 5, 9 కదా. ఈ 9 చేతనే సృష్టి నిర్మాణమైంది, బ్రహ్మాండ సృష్టి. అందుకే ఇవి నవద్వారపురి. మన శరీరం అంతా కూడా నవద్వారములు ఏర్పడ్డాయి. ఒక దేవాలయం కట్టినా, గృహప్రవేశం చేసినా దేవాలయం దగ్గర నవగ్రహాలు ఉండాలి. ఈశాన్యంలో గృహప్రవేశం చేస్తే నవధాన్యాలు పెట్టాలి. ధ్వజారోహణం చేసినా, ధ్వజస్తంభాన్ని నిలబెట్టినా నవధాన్యాలు వాడతాం. ప్రతిదానికి నవధాన్యాలు వాడతాం. ఎందుకు అంటే సృష్టి 9 చేత నిర్మాణం అయింది కాబట్టి. మరి మానవ అనేదానికి అర్థం తెలుసుకోవాలి కదా. మానవుడు అంటే ఒకే మానవుల వారిని దృష్టి అయిపోతుంది. మానవుడు మానవుడుగా మారాలి అంటే స్వయం ప్రకాశ బ్రహ్మమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారని, అదే దేవుడని తెలుసుకున్నారని. కానీ అది దేవుడు కాదనేది గుర్తుపోవాలా తెలుస్తుంది. మళ్ళా ఆత్మతో పాటు శరీరం పోతుంది. ఆత్మ అనాత్మ రెండు ఏకమే. పరమాగ్రియవత్. పండును విడిచి తీపి లేదు, తీపి విడిచి పండు లేదు. బంగారాన్ని విడిచి ఆభరణాలు లేవు, ఆభరణాలు విడిచి బంగారం లేదు. ఆభరణాలన్నీ కూడా మనం కరిగిస్తే బంగారం అయిపోయింది ముద్ద. మళ్ళీ బంగారాన్ని మనం సాగదీస్తే మళ్ళీ వస్తువులు తయారవుతుంది. ఇదే జననం. దీన్నే పునరభిజననం, పునరభిమరణం, జపదేశయనం, భాగ్యమురాది, భజగోవిందం మూఢమతే. ఆ గోవిందుని భజించలేరే మూఢమతలై మాయలో పడి అనేక జన్మలకు దారి తీస్తా ఉంది కదా ఈ మాయలోకం అంతా కూడా. మాయకును అంత మాయకు చిక్కిపోయింది కదా. మాయకు అతీతమైనటువంటి సద్గురుల దగ్గర చేరి గురుసేవ చేసి గుణాతీతమైన పరాన్ని గ్రహించలేక ఈ మాయలో మునిగిపోతున్నారని చెప్పి ఆదిశంకరాచార్యులు కూడా మహాత్ములు వాళ్ళు కూడా సూచన చేశారు. అట్లా గ్రహించలేక ఈ మాయను భావరహితమైన ఏ త్రోవతి ద్రోహజనులు ఈ సృష్టిలో దీనికి ఉపయోగపడినవారు. ద్రోహజనులతో చెల్లి విడరా. పూర్వం ఉండేది కదా. గురుపుత్రులకు కాకముందు అనేక సంఘాలలో నీకు పేరుండే, అనేక సంఘాల్లో నీ పేరుండే, అనేక సంఘాల్లో నువ్వు క్రియాశీలక వ్యక్తివి. నువ్వు లేకుంటే ఎట్లా రావాలని చెప్పి అందరూ పట్టుబడతారు, రావాలి అంటారు. నువ్వు సంఘజీవుడు కనుక మెల్లిగా తప్పించుకున్నాను కుమ్మరపురుగు అని. ఏదో నైనా పని అనుకోవాలి చిన్నగా. కొంతకాలానికి నువ్వు పోకుండా అయితే మర్చిపోతావు. దానికి నువ్వు అట్లా పోవద్దు అని భావం వెళ్ళినటువంటి జనులతోని ఎక్కువ కాలం గడపరాదు. గృహజనులతో చెల్లిరా. వారిని కన్నా నరకమే కదరా. నరకమే కదా, ఇంకేమైనా ఉంటుందా? నరకం అంటే ఏంటి? కోరికలు. కోరికలు ఎక్కువ ఉత్పన్నం అవుతాయి వారితో స్నేహం చేస్తే. కోరికలే నరకము. ఇది ఏ కోరికలు లేనటువంటిది కావాలి. అట్టి రహస్యాన్ని తెలుసుకున్నాను. నరకమే కదరా. భావరహితమైన పరిపూర్ణ గురువరుని. భావరహితమైనటువంటిది. భావం ఉంటే భవము వీడదు. భవము అంటే పుట్టుక. భావరహితమై ఉంటారు, ఎప్పుడు వాళ్ళు పరిపూర్ణులై ఉంటారు. మరి భావరహితమైనటువంటి వాళ్ళు బోధ ఎలా చెప్తారయ్యా అంటే, కలలో కలవరించినట్టుగా ఆ గురువు అనే కళలో శిష్యుడు వస్తాడు. వచ్చి అడిగితే అడిగిన దానికి సమాధానం చెప్తారు, మళ్ళీ వర్షం ఉంటారు. వాళ్ళకి ఇది చెప్పాలని, ఇది చెప్పకూడదని, ఇట్లా ఉండాలని, అట్లా ఉండాలని లేదు. పలుపురాయి వంటి వాళ్ళు అంటే కొండల మధ్యలోకి వెళ్ళి, 2 కొండల మధ్యకి వెళ్ళి గోవింద అంటే గోవింద అని ఎదురు మాట మాట్లాడినట్టు. 2 చేతులు సంయోగం అయితే సౌండ్ వచ్చినట్టుగా. చేతులు ఉన్నాయి కనుక కొడితే సౌండ్ వస్తుంది. సౌండ్ కనబడుతుందే, కనబడాలి. అంటే మీరు ప్రశ్నించినప్పుడే సమాధానం చెప్తాడు, మౌనం ఉంటాడు. అంతే. వాళ్ళు భావరహితులు. ఇట్లుండాలి, అట్లుండాలని లేదు వాళ్ళ. కాబట్టి పరిపూర్ణ గురువుని బోధను వినకున్నా, అటువంటి బోధన వినలేనటువంటి వాడు. ఎందుకంటే వీరి యొక్క బోధలు విషయంతో కూడుకొని లేవని.
విషయరహితమైనటువంటి బోధ, అంటే జన్మరహితమైనటువంటి పద్ధతి ఉంటుంది కనుక అటువంటి బోధ వినకున్నా బడవలతో చెల్లి చేయకు విడరా వారిని కన్నా నరకమే కదరా. కాబట్టి ఈ స్నేహం విషయం లోపల కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఇక్కడ సజ్జన సహవాసం కలిగి ఉండాలి అని, దుర్జనులతో సహవాసం వద్దు అని 2 మాటలు చెప్పుకోవాలంటే, సజ్జనుల సహవాసం కలలో కూడా మరవవద్దు, దుర్జనుల సహవాసము కలలో కూడా వాళ్ళతో కలవాలని అనుకో. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ కందార్థం లోపల మనకు చాలా చక్కగా స్వాముల వారు అన్ని ఇచ్చినారు. మనకు విచారించుకోవాలి, మన పెద్దలు అన్ని సంపాదించి పెట్టిపోయినారు, కానీ మనం సద్వినియోగం చేసుకునే విధానం మనకు తెలియాలి. జై శ్రీ సద్గుణాప బ్రహ్మ జై.